న్యూస్ ప్రత్యేక కోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది సార్. దాదాపు ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇక మన సౌత్ నుంచి కల్వకుంట్ల కవిత గారు, ఇలాగా దాదాపు 23 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తూ కేసు కొట్టేయటం జరిగింది సార్. అయితే వాళ్ళు ముఖ్యంగా పేర్కొన్న అంశాలు ఏంటి అని అంటే, ఆరోపణలకి సరైన ఆధారాలు లేవు, ఛార్జ్ షీట్ భారీగా ఉంది కానీ లోపాలతో నిండి ఉంది, సాక్షులు స్టేట్మెంట్లు సరిగ్గా లేవు, అప్రూవర్ స్టేట్మెంట్లు దుర్వినియోగం చేసి ఆరోపితులను జోడించారు, నిజాయితీ లేని విచారణ రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధంగా ఉంది, న్యాయమైన ఇన్వెస్టిగేషన్ అవసరం అని చెప్పింది. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది సార్. ఏపీ లిక్కర్ స్కామ్తో దీన్ని పోల్చి చూడొచ్చా అన్నట్టుగా కూడా ఉంది. సో ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. యాక్చువల్గా అరెస్ట్ సమయంలో కూడా లేని భావోద్వేగానికి ఆయన గురవటం. కవిత గారు కూడా మీడియాతో మాట్లాడుతూ తనకి చాలా సంతోషాన్ని ఇచ్చిందని, తనకి ఈ సమయంలో అండగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి అలాగే కార్యకర్తలకి అందరికీ కూడా ఆవిడ థ్యాంక్స్ చెప్పడం జరిగింది సార్. అసలు ఎలా చూడాలి ఈ కేసు? ఎస్, ఇది భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీ రాజధాని కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా వచ్చాడని చెప్పాలి. అంటే కేవలం ఒక ఆర్టీఐ కార్యకర్తగా, ఒక విజిల్ బ్లోయర్గా, ఒక ఆర్టీఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ క్రమంగా ఢిల్లీ రాజధానికి, అంటే దేశానికి గుండెకాయ లాంటి రాజధానిలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి దానికి అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం. సరే, ముందు ఒకసారి కాస్త అటు ఇటు ఏదైనా మళ్ళీ తిరిగి మంచి మెజారిటీతో సీఎం అయ్యాడు, బాగానే ఉంది. ఇది బీజేపీ ఒకవైపు భారతదేశంలో ఒక విజయ పరంపరతో సాగుతూ ఉంటే ఢిల్లీని కైవసం చేసుకోకపోతే ఎట్లాగనేటువంటిది వాళ్ళకి. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా మెల్లగా అక్కడి నుంచి క్రమంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతానని చెప్పడం, అటు పంజాబ్లోకి పాగా వేయడం, తర్వాత మెల్లగా గోవాలో కూడా కొంత, అంటే క్రమంగా విస్తరిస్తున్నాడు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా తనకు ముక్కుతాడు వేయాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు కొంత పూర్వరంగం చెప్తున్నాను ఈ కేసుకి సంబంధించి. సరిగ్గా అదే సమయంలో 2021-22లో వీళ్ళు ఏం చేస్తారంటే నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నూతన మద్యం పాలసీ ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం కాస్త మరింత పెరిగేటట్టుగా చేయాలి అనేటువంటిది. ఈ పాలసీ ఏంటి అన్నట్లయితే కొంత ఈ ప్రైవేటు వ్యక్తులకి వీళ్ళకి చేయటం, కొన్ని వీటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయటం, ఇలాంటివేవో కొన్ని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ఈ కొత్త పాలసీలో అంటే ఈ పాలసీలు ఏంటంటే ప్రైవేటు కంపెనీలకి మద్యం విక్రయాలకి సంబంధించిన లైసెన్సులు ఇవ్వటం, రిటైల్ షాపుల్ని ప్రైవేటైజ్ చేయటం, ఇలాంటివన్నీ. సో ఈ ప్రాసెస్లో పెద్ద మొత్తంలో చేతులు మారాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇక్కడ ఆరోపణ. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే సౌత్ లాబీ, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి ఈ తెలంగాణ ఈ ప్రాంతాల్లో కొంతమంది ఇందులోకి స్టేక్ హోల్డర్స్ ఎంటర్ అయ్యారు. ఈ సౌత్ లాబీ అనేటువంటిది దక్షిణ భారతదేశ వ్యాపారవేత్తలు, అటు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా చాలా కీలకంగా ఇందులో వ్యవహరించారు. దాదాపుగా 100 కోట్ల ముడుపులు చేతులు మారాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇది ఆ రోజుల్లో పెను దుమారం రేపింది. సమీపంలోనేమో ఎన్నికలు వస్తున్నటువంటి, ముఖ్యంగా కేజ్రీవాల్కి సంబంధించింది ఏంటి, అసలు తను కరప్షన్కి వ్యతిరేకంగా పోరాటాలు చేసి దానికి ఒక ఐకన్గా తను నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ఏంటి ఇంత భారీ స్థాయిలో ఇంత కరప్షన్లో ఇన్వాల్వ్ అవడం ఏంటి అనేటువంటిది ఆ రోజున వచ్చేటటువంటి ప్రచారానికి సహజంగానే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్ల వీళ్ళు కొంత విశ్వసించారు. కొంత క్రెడిబిలిటీ అయితే క్రెడిబిలిటీ బాగా డ్యామేజ్ అయిందని కూడా చెప్పాలి. ఆ పరిస్థితుల్లోనే మెల్లగా ఈ అరెస్టుల ప్రాసెస్ అనేటువంటిది మొదలైనప్పుడు 2022లో ఫస్ట్ తనకు అత్యంత సన్నిహితుడు అయినటువంటి మనీష్ సిసోడియా, అంటే అప్పటి ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ, తనని అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. తర్వాత విజయ్ నాయర్, ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జి విజయ్ నాయర్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఫైనల్గా 2023లో సంజయ్ సింగ్ని అరెస్ట్ చేశారు. చివరికి 2024లో
అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలోనే కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేశారు. ఇది తెలంగాణలో కూడా ఒక పెద్ద దుమారం రేపిందనేదే చెప్పాలి. సో అటు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, ఇక్కడేమో కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయంగా రెండు చోట్ల కూడా కొంత పెను దుమారాన్ని సృష్టించాయి. వాళ్ళు ఉన్నటువంటి పార్టీలకి అది చాలా కొంత డ్యామేజ్ చేసిందని కూడా చెప్పాలి. ఆ పరిస్థితుల్లోనే వెంటనే ఎన్నికలు అనేటువంటివి కూడా వచ్చాయి. సో మొత్తం సిబిఐ ఏం చేసిందంటే 8 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది. ఈ 8 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి అంటే కేజీల కొద్దీ పేజీలు చెప్పాలంటే ఆ కేజీల కొద్దీ పేజీలు వీటన్నిటిని కూడా హడావుడిగా అవన్నీ కూడా ఫైల్ చేస్తే ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఏంటంటే అసలు ఈ ఛార్జ్ షీటులో ఎక్కడా పసలేదు, కంటెంట్ లేకుండా ఏదో హడావుడిగా చేశారనేటువంటిది రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆయన చాలా ఒక జడ్జిమెంట్ ఇవ్వటమే కాకుండా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసి అసలు ఆధారాలు లేకుండా వీళ్ళందరినీ కూడా ఇరికించారు. ఇక్కడ ఆధారాలు లేకుండానే అన్నీ కూడా మొత్తం లొసుగులే ఉన్నాయి దీంట్లో అనేటువంటిది ఆయన చేస్తూ 23 మంది మీద ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ 23 మంది మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా సరైనటువంటి సహేతుకమైనటువంటి లేవు, దీనికి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేదు అని ఇంకొక కామెంట్ కూడా చేశాడు. ఆసక్తికరమైనటువంటి కామెంట్ ఏంటంటే ఈ కాన్స్పరసీ అనేటువంటిది కేవలం ఊహాజనితం, అంటే ఒక బేస్ అనేది లేదు దీనికి. సో బేస్లెస్ ఎలిగేషన్స్తో చేశారు. అండ్ ఇంపార్టెంట్ ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే దీంట్లో అప్రూవర్ అంటే పార్డన్ పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ అప్రూవర్గా మారినటువంటి అతని స్టేట్మెంట్స్ని తీసుకొని ఈ పాయింట్ని మళ్ళీ మనం తర్వాత డిస్కషన్కి వద్దాం. ఇది ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా. సో అప్రూవర్గా చెందినటువంటి వ్యక్తిని ఎలా మీరు దీన్ని మీరు బేస్ చేసుకొని చేస్తారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి కామెంట్గా దీన్ని చూడాలి. చేసి అంతటితో ఆగలేదు ఆయన. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, సరే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది ప్రభుత్వాలు వాళ్ళ ఉన్నప్పుడు అదే ఉందిలే కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేయాలి అని చెప్పారు. ఈ కామెంట్కి తర్వాత అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి దీన్ని ఎలా బేస్ చేసుకుంటారనే దానికి కూడా మళ్ళీ మనం ఏపీ పాలిటిక్స్ సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి డిస్కస్ చేయబోయే దాంట్లో దీన్ని కూడా మనం చేద్దాం. అయితే అసలు ఈ 23 మంది క్లీన్ చిట్ పొందినటువంటి వాళ్ళు ఎవరు అనేది నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి, నేను చదువుతాను. అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం ఆఫ్ ఏపీ, మనీష్ సిసోడియా, మాజీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ, కల్వకుంట్ల కవిత, అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్దీప్ సింగ్ ధల్లు, రాజేష్ జోషి, గౌతమ్ ముఖర్జీ, రాహుల్ మండూరి, భరత్ చెల్లూరి, ఇంకా నితిన్ కౌర్లు, అమిత్ అరోరా, వీళ్ళందరూ ఎవరు? ఇటు లిక్కర్ సిండికేట్లో ఉండేటువంటి వ్యాపారస్తులు, కొంతమంది పాలిటీషియన్స్. సో వీళ్ళందరూ కూడా 23 మంది మీద కొట్టేసేస్తూ సిబిఐ ఏం చేసిందంటే ఛార్జ్ షీట్లో ఎక్కడికక్కడ లొసుగులు ఉన్నాయి, గ్యాపులు ఉన్నాయి, ఏదో హడావుడిగా చేశారు అంటూనే ఇంకొక పాయింట్ కూడా ఆయన జడ్జి గారు చెప్పింది ఏంటంటే ఇది అసలు ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ప్రాపర్గా లేదు, సాక్షుల స్టేట్మెంట్లు ప్రాపర్గా లేవు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా ఆయన కామెంట్ చేశాడు. అది ఇక్కడ గమనించాల్సింది. సో ఇంత హాట్ కామెంట్స్తో ఈ కేసుని క్యాన్సిల్ చేసిన తర్వాత మనం అందరం కూడా టీవీలో చూసాం ఏది అరవింద్ కేజ్రీవాల్. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు, అనారోగ్యం పాలైన కూడా ఎక్కడా కూడా తన బ్యాలెన్స్ని కంట్రోల్ తప్పలేదు. అయితే జస్టిస్ అనేది ఎప్పటికైనా కూడా మాకు జరుగుతుందనే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, ఎవరైనా అదే ఇస్తారు. కానీ ఈరోజు మీడియా ముందు తీర్పు వచ్చిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా ముందు ఏడ్చేశాడు. ఇది అక్కడ ఉన్నటువంటి చాలామందిని కూడా కాస్త కదిలించినటువంటి సన్నివేశంగా చూడాలి. మనీష్ సిసోడియా తన ఎక్స్లో సత్యమేవ జయతే అనేటువంటి ఒక పోస్ట్ పెట్టాడు, చాలామంది పెట్టారు. తర్వాత ఇప్పుడే రీసెంట్గా కల్వకుంట్ల కవిత కూడా నేను ఆ రోజే చెప్పాను అదే జరిగింది అని చెప్పినటువంటి విషయాన్ని తను కూడా చెప్పింది. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఈ కేసుకి సంబంధించి. అయితే ఏంటంటే ఇక్కడతో వీళ్ళు ఫ్రీ అయిపోయారా అంటే కాదు, ఇక్కడ కేసు
సిబిఐ అనేటువంటిది కేసు కొట్టేసేసింది అక్కడ లోవర్ కోర్టులో. అంటే దాని మీద ఏంటంటే ఇమ్మీడియట్ స్టేట్మెంట్ వచ్చింది, మేము ఖచ్చితంగా దీని మీద హైకోర్టుకి వెళ్తామని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇంకోటి పాయింట్ ఏంటంటే ఈడీ ఈ కేసు ఒకటి నడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అనమాట అది. సార్ ఇప్పుడు ప్రధానంగా మన ఇక్కడ సౌత్కి తీసుకుంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారికి ఇది చాలా పెద్ద రిలీఫ్ అంటున్నారు. ఆవిడ రాజకీయ భవిష్యత్తు